నువ్వు వెళ్ళు. అలాగే. పాపం వందించి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ. నువ్వు రావే. అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా? దించు నాయనా, దించు. అది అలాగే నీ వీపుకు అతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా? ఆ మాట మీదే నిలబడు నాయనా. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిటీ అయిపోతావు? దారిని పోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా? అలాగే. ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా, మేము పుట్టు దరిద్రులం. వస్తాను నాయనా. ఉండండి, కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకొక 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంత తేలికైపోయింది. సారీ అండి. బాబు, ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల? ముష్టెత్తుకోవడానికి సత్తుగిని కూడా రాదు. బాబో, అది మనకు సంబంధించింది కాదులే. పద. ఉండండి, రారా. వస్తాం బాబు. అలాగే. పోనీ 50 రూపాయలు ఇప్పించు. 50 రూపాయల అవసరం లేదు. We are from Om Sunya Telugu channel, and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, and just in Telugu. And what's your experience in Kshetram? నిక్కము. ఇది కూడా యూసీ సూనియర్ ఛానల్ దిస్ రాజరాజేశ్వరపురం బిటిపాట బయట పడత బడత బిటిపాట్స్ బిట సో బిటిపాట అనద బిట బెట బెట టు మేక్ దిస్ బెట బెట షీషల్స్ ఆన్ ద షీషోర్ మరపల్ మైట్ నా ఆర్గ్లస్ మాకరి దేవరావు స్టిపసిలో అమస్ శివధర్మాల్ కోస్ జిహాద్ ఇలపగిన్ కాబిల్ ప్రకోపిల్ ప్రకిస్ సోగరార జగరార జక్ఫమ రూపల్ మాసరేత్ ముసవి రైసో గిదలో గిదావు ప్రక్సిలప్సిలో అన్న సర్బన్ అనది రేసర్ కెషబ్ గితన్సు ముసవి రసినా. Oh God, please save me. ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెటన్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4. చక్రి ఏమిటి? 4 కదా, 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా? నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా, తూ ఫిక్ర్ మత్ కరో, ఆరాం సే జాओ. धन्यवाद. आप जैसे महान भरोसे वाले लोगों की ना इस दुनिया को बहुत जरूरत है. ठीक बोले ना? ठीक बोले. मैं अभी आई. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి రా. అలాగే సార్. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నాడు? వేసుకున్నట్టున్నాడు సార్. స్టేషన్ తీసుకురండి, వీడి సంగతి చెప్తా సార్. సారీ, అయ్యో సారీ అండి. దొంగ అయ్యయ్యో, పంచంతా తడిసిపోయిందే. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి. సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి పూజ చేసుకోకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు. జ్ఞాన అమ్మయ్య. అమ్మే, జ్ఞాన మా అమ్మగారు, കേരള నుంచి. പറയൂ. അവരവിടെ സുഖമായിട്ടെത്തിയോ? വലിയ ബുദ്ധിമുട്ടൊന്നും ഉണ്ടായില്ലല്ലോ? ശരി, പേടിക്കണ്ട അമ്മേ. വീട്ടിലെത്തിയിട്ട് വിവരത്തിൽ കത്തയക്കണേ. ശരി അമ്മേ, വെക്കട്ടെ. ശരി. సార్,
నేను కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా సేందిటి అమ్మా? మా పిన్ని కావేరి అమ్మాయి. ఆ చిత్తి ಹಾ ನಾನು ಪಾತಿಗ್ರೆ. ஓ சாரி சாரி சாரி, நீ சொல்லு சித்தி. மாப்பிள்ளைய கேட்டிருக்காங்கன்னு சொல்லு. பத்ரவம்மா. ஓகே சித்தி. సార్, ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు, నువ్వే. ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః. হ্যালো হ্যালো ইন্দু, হ্যাঁ হ্যাঁ আমরা সবাই ভালো আছি। মা চিন্ন পিন্নি মাসি। হ্যাঁ হ্যাঁ, আমি তোর জন্য সোয়েটার বানিয়েছিলাম না, সেই ঠান্ডা লাগলে পরবি তুই। হ্যাঁ হ্যাঁ আমি পরবো। ఇషి కాకు భాలో, ఓకే బాయ్. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారిది అసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళీ, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. జాగ్రత్త జాగ్రత్త. అరే అనంతు, రా రా రా. ఇగో నువ్వు వెళ్ళవా, నువ్వు దిగు. తమ్ముడు అక్కడ పెట్టు. ఇగో చూడు, గురుగారు సామాను ఎవరి సామాను కలవనీయకండి. ఇగో ఆ పెట్టి తీసుకోండి. అది ఇగో ఆ పెద్ద పెట్టే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పైగా పారిపోతావా? రేయ్, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళాడురా. టికెట్ లేకుండా బొక్కలేసి పేగులు మెళ్ళ వేసుకుంటారా దొంగరాయాలా. రండి, ట్రైన్ వచ్చేసినట్టుంది. అవునవును, రండి అండి. నమస్కారం అండి. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బాలుగా దిగారండి? రండి రండి రండి. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది. నమస్కారం సార్. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ అయిపోయి చూడవే, ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఉంది. చిరంజీవి నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మేము ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే సార్. నా పూర్తి పేరు వారణాసి ఇందుమతి. మా ఇందుకి సంగీతమే ప్రాణవాయు సార్. అందులోనూ మీ పాటలంటే తిండి తిప్పలు మానేసి 24 గంటలు వినగలదు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు, మీరు తప్పకుండా రావాలండి. అలాగే సార్, వెళ్దాం. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? కేరళ వాయిసం విదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగరే బాలుగారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలుగారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే. ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళాయి పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా అదిగో ఆలపిస్తున్నారు. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా
చాలే రావే హలో చెప్పు బాబాయ్. చక్రి ఇప్పుడే నీ మిషన్ కాల్ చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాత్రూమ్ గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు ఓ పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటో వాడితో కన్యాకుమారి కుళత్తిండే అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో ఆటో రిక్షా కారణోడా రేటు చోచుకో, సరేనా? అదేమైనా పిన్నిసా పిన్నా ఎక్కడైనా పడిపోవడానికి? తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేడు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాడిని చెప్తున్నాను. దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో నో ప్రాబ్లం, నా కాలుకి ఏం కాలేదు. ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐ యామ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా? తంబురా తంబురా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్ పేరు? తంబురా. తంబురా. సర్నేమ్ ఇంటి పేరు? ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్ మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ? ఇండియన్. పుట్టు మచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్? ఒళ్ళంతా తీగలే. అయ్య బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తీగిస్తాం. తీగ ఎందుకు? ఉరేసం చావడానికా? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి, పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నా తంబూరా. అసలు పట్టుకోసం నేనా? అలా 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 అలా. యారా నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? ఈ తంబురా మాదేనండి. తంబురా తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు నాకు రెడీ చేసి ఉంచాను. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి? నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను, ఎలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీసు ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిట్రా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాట ఇచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. సరే నాన్న. ధన్వంతరి కొళంబు తన్ని ఆడోదే. తాతయ్య, నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా.
నల్ల విషపుండు అపవిత్ర పవిత్రో వా సర్వవత్రాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రెండన్నా వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. బయట నుంచి గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీద ఈ హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ అంతా మందే. ఇందు పేరు చాలా స్వీట్ గా ఉంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు మొత్తం 15 టూరిస్ట్. అలాగే. అరే మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్ ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే. నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాత్రమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో. అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh, and he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the Snake King. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पाद पाब्धि कुल पर्वत पूर्ण सरस सरस्वती सहित महामहीभर मजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्ति किं जलधिसायिकी बायक सेय्येन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్తండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాల నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా సారీ పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారులై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూమ్ లో బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. టికెట్. మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నా వేసేవే? వేసాను నాయనమ్మా. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవునా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది.
ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండి అమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం నమస్కారం నమస్కారం. దీపం దర్శయామి. శంకర కూర్చో కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం నన్నా సార్. నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరపున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నోరు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ సార్ అదేదో సరదాగా జోకులర్ గా అన్నమాట సార్, సీరియస్ గా తీసుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాణ్ణి కాను గాని నాది కూడా ఒకే మాట ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ 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 నాకు శృతికి ఆంధ్రాకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఏమ్మా? అవును సార్, అవును. చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పెట్టుకుంటాను సార్. మీరెక్కడా నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటున్నావు నువ్వు? జై హింద్. జై